మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అది ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. యాకోబు అనేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతూ పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు అతన్ని దర్శించి అతని జీవితాన్ని మార్చాడు, అతని పేరును మార్చాడు. ఏమని అంటున్నాడు అంటే, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే. ఇక పాత జీవితం, పాప జీవితం, రోత జీవితం ఇక నీలో లేదు. నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. నీ పేరు ఇజ్రాయేలు అని ప్రభువు నామకరణం చేశారు. ఆ కింద ఫుట్ నోట్లో మనం చూస్తాం, ఇజ్రాయేలు అన్నదానికి దేవునితో పోరాడువాడు అని. మరియు మరొక తర్జుమాలో మనం చూస్తాం, ఇజ్రాయేలు అనగా రాజకుమారుడు అని. దేవుడు మనకు రాజు, ఆయనకు కుమారుడుగా యాకోబు మార్చబడ్డాడు. అప్పటి వరకు దేవుని కుమారుడుగా లేడు. అప్పటి వరకు తన రోత జీవితంలో, మోస జీవితంలో, పాపపు జీవితంలో, వంకర జీవితంలో మునిగిపోయాడు. పాపములో మునిగి తేలియాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు తిరిగి వచ్చాడో నాటి నుండి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠ్యం ఏదనగా, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడుట. యాకోబు యాకోబుగానే ఉన్నట్లయితే యాకోబు జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బహుతరములకు శోపాతిశయంగా మార్చబడి ఉండేది కాదు. అసలు ఇంతకీ యాకోబు ఏం చేశాడు? ఏ స్థితిలో నుండి ఇలా మారడానికి దోహదపడింది అతని యొక్క ప్రార్థన అని మనం గమనించినట్లయితే, యాకోబు ప్రతి విషయంలో ఇతరులను మోసం చేసే పద్ధతిలోనే ముందుకు సాగిపోయాడు. యాకోబ్ అనగా హిబ్రూలో వంకరి అయిన, ఇంకా మనందరికీ తెలిసిన భాషలో మోసగాడు. ఏదేమైనప్పటికీ మోసం చేయటే కానీ, తన త్రోవలలో వంకరగా తిరుగువాడు కానీ, తిన్నగా ఉండనివాడు కానీ, తనకి జీవితం ఏ విధముగా దిగజారుతూ వచ్చిందన్న విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథాలను గమనిస్తాం. మొట్టమొదటిగా యాకోబు తన జన్మదినమందు తన వేలితో పట్టుకొని లాగుతున్నట్లుగా, నువ్వు వెళ్ళొద్దు బయటికి, నేనే ముందు వెళ్తా అన్నట్లుగా యాకోబు ఏశావును ఎదగనివ్వకుండా, పైకి రానివ్వకుండా చేసినట్లుగా మనం మొట్టమొదట అనుభవంలో చూస్తాం. మరియు అదే సందర్భంలో యాకోబు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏశావు బాగా ఆకలితో ఉంటే, నాకు ఆకలిగా ఉంది, నీవు చేస్తున్న ఆ వంట ఎర్రగా ఉన్నది, ఏదేదో నాకు రుచికరంగా అనిపిస్తుంది, నాకు కొంచెం పెట్టు, నేను తింటాను, చాలా బలహీనంగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, నేను చనిపోయేటట్టు ఉన్నాను అని అడిగితే యాకోబు అంటాడు, నీవు ఇప్పుడు దాకా అన్నగా పిలువబడుతున్నావు కదా, ఇక మీదట అజ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చే, నేనే పెద్దవాడిని, నీవు చిన్నవాడువు, దానికి సమ్మతమైతే ఈ ఆహారాన్ని నీకు పెడతాను అని అన్నాడు. ఏశావు సరే అని ఒప్పుకున్నాడు, ఆహారాన్ని భుజించాడు. ఇక మీదట యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఏశావును మోసం చేసి కొంచెం ఆహారానికి తన జ్యేష్ఠత్వాన్ని సైతం లాగివేసుకున్నాడు యాకోబు. మరియు కొంచెం పెద్దవాడిన తర్వాత తన తండ్రి అయినటువంటి ఇస్సాకు అవసాన కాలంలో ఇక తన జీవితం ముగించబడుతుంది అన్న సమయంలో పెద్దవాడైనటువంటి ఏశావును పిలిచి, నానా, నేను వయసు మీద పడిన వాడను, నేను చనిపోబోతున్నాను, కాబట్టి నేను ఈ లోకాన్ని ముగించేలోపు నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు దీవెనను ఇవ్వాలనుకుంటున్నాను అని ఏశావును పిలిచి, నువ్వు వేటాడి నాకు మంచి ఆహారాన్ని తీసుకునిరా, నేను భుజించి నీకు దీవెనను ఇస్తాను అన్నాడు ఇస్సాకు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఇస్సాకు యొక్క భార్య రిబ్కా, లేదా యాకోబు ఏశావు యొక్క తల్లి రిబ్కా వంటగదిలో గమనిస్తూ ఉంది. యాకోబు కూడా అక్కడే ఉన్నాడు. తన తల్లి యాకోబు చెప్తుంది, రే చిన్నోడా, నాన్న ఆశీర్వాదాలన్నీ అన్నయ్యకి ఇస్తానంటున్నాడు, ఇక నీ బ్రతుకు ఏమవుతుంది, ఓ పని చేయి, నువ్వే అన్నకు బదులుగా ఆహారాన్ని తీసుకువెళ్ళి ఆశీర్వాదాలన్నీ తీసేసుకో అని చెప్పింది. యాకోబు ఇంకొంచెం తెలివిగా, అమ్మా, అన్నయ్యకి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, నేనైతే నున్నట్టు వాడను, ఒకవేళ తండ్రి చూడడానికి కళ్ళు కనిపించకపోయినా నన్ను ఒకవేళ తాకి చూశారనుకో,
నేను యాకోబునే కానీ ఏసావుని కాదు అన్న సంగతి అర్థమైపోతుంది. అప్పుడు నా మీదకి ఆశీర్వాదానికి బదులు శాపాలు వస్తాయి అని చెప్పాడు. రెబ్కా దానికి ఇంకొంచెం తెలివిగా సమాధానం ఏం చెప్పిందంటే, నేను అన్నవలే నిన్ను సిద్ధపరుస్తాను అని తన మందలో ఉన్నటువంటి గొర్రెను వధించి ఆహారాన్ని సిద్ధపరిచి ఆ బొచ్చుతో యాకోబుకు ఏసావు వలె రోమాలు తగిలించింది, అన్నవలే మార్చివేసింది. చివరికి ఆహారాన్ని సిద్ధపరిచి తన భర్తకు ఏ విధంగా ఉంటే రుచికరంగా ఉండిద్దో అన్న సంగతి భార్యకి తెలియకుండా ఉంటుందా, చక్కగా సిద్ధపరిచింది. రుచికరంగా మాధుర్యంగా తన కుమారుడి చేతికిచ్చి, ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళు, ఆహారాన్ని తినిన పిమ్మట నీవు ఆశీర్వాదాన్ని పొందుకో అని చెప్పింది. యాకోబు అదే విధంగా వెళ్ళాడు. డాడీ నేను ఆహారం తీసుకొచ్చాను తిను అన్నాడు. ఏసావు అన్నాడు, నీ స్వరం ఏంటంటే నాకు యాకోబుదిలా ఉంది, నువ్వు ఏసావువేనా అని అడిగాడు. అవును డాడీ నేను ఏసావునే అని అన్నాడు. మరి ఇంత త్వరగా నీకు ఆహారాన్ని సిద్ధపరచడానికి సమయం సరిపోయింది, ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు అని ఇస్సాకు అడిగితే, దేవుడు నాకు చాలా త్వరగా సహాయం చేశాడు, అందుకే వెంటనే నేను పట్టుకొనగలిగాను, సిద్ధపరచగలిగాను అని యాకోబు సమాధానం చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఇస్సాకు ఆహారాన్ని భుజించి యాకోబును దీవించేశాడు. తన ఆశీర్వాదాలన్నీ తన స్వాస్యమంతా కూడా యాకోబు చేతిలో పెట్టివేశాడు. ఆ కాసేపటికి ఏసావు రానే వచ్చాడు. నానా నేను ఆహారాన్ని సిద్ధపరిచాను, ఈ ఆహారాన్ని భుజించి నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. ఇస్సాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు వరకు నాతో మాట్లాడి నా ఇద్దరు ఆశీర్వాదాలను పొందుకుంది తమ్ముడైనటువంటి యాకోబు అన్న సంగతి. ఇక్కడ మనం చూస్తాం యాకోబు పరిస్థితి. తన తండ్రిని తన అన్నను మోసం చేసి తన ఆస్తిని ఆశీర్వాదాన్ని సైతం దొంగిలించి వేశాడు. ఒకప్పుడు జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, ఇప్పుడు తన యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఒకప్పుడు అన్నను మాత్రం మోసం చేశాడు, ఇప్పుడు అన్నని నాన్నని కూడా మోసం చేశాడు. మరొక సందర్భంలో ఈ రిబ్కా ఏసావుకు కోపం వచ్చి యాకోబుని చంపడానికి వస్తున్నాడని తెలిసి తన కుమారుడైనటువంటి యాకోబుని వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి, లాబాను వాళ్ళ ఇంటికి పంపించి వేసింది. యాకోబు వెళ్ళిపోయాడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది. అక్కడ వాళ్ళ మామను మోసం చేయడం ప్రారంభించాడు. ఇలా యాకోబు పరిస్థితిని చూస్తూ ఉంటే ప్రతి చోట మోసం చేస్తూనే ఉన్నాడు. మోసపు జీవితం. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మారుతూ ఉన్నప్పటికీ మనలో ఉన్నటువంటి స్వభావం మారకపోతే సంవత్సరాలు ఎన్నైనా జీవితం అలాగే ఉంటుంది దేవుని దృష్టిలో. యాకోబుకి దేవుడు దర్శనం ఇచ్చి, యాకోబు ఇన్నాళ్ళు నువ్వు లాభం దగ్గరే ఉన్నావు, ఇన్నాళ్ళు నువ్వు ఈ పరిస్థితిలోనే ఉన్నావు, ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ, ఎన్నాళ్ళు అదే పరిస్థితిలో ఉంటావు, నీవు లేచి నీ తండ్రి ఇంటికి బయలుదేరు, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అక్కడ నీకు చేయవలసింది చెప్తాను, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. యాకోబుకు అర్థం కాలేదు. మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, యాకోబు అక్కడుంటేనే ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోయాడు? తన తండ్రి ఇంటికి వెళ్తేనే ఆశీర్వదిస్తాను, నేను ఇంకా ఆశీర్వదిస్తానని దేవుడు ఎందుకు చెప్పాడు? యాకోబు ఉన్నటువంటి స్థితి అటువంటిది. యాకోబు యాకోబుగానే ఉన్నాడు. ప్రభు అంటున్నారు, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు, ఎన్నాళ్ళు అదే స్థితిలో ఉంటావు. నేడు ప్రభు అదే మాట మనతో మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు, ఎన్నాళ్ళు అదే స్థితిగతిలో, ఎన్నాళ్ళు ఆ పాప రొచ్చు జీవితంలో పాపాన్ని జురుకుంటూ ఉంటారు, ఎన్నాళ్ళు దేవునికి అవిధేయంగా, ఎన్నాళ్ళు లోకం వైపు పరిగెడుతూ ఉంటారు. ఇక్కనైనా నువ్వు తండ్రి ఇంటికి రండి, ఎప్పటికైనాను తండ్రి యొద్దకు తిరిగి రండి. నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు వెలుగు కలిగినట్లు చేస్తాను, మిమ్మల్ని దీవిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఎన్నో పాపపు జీవితాలు, ఎన్నో పాపపు అనుభవాలు మనలో ఉండుండొచ్చు. అయితే నేడు ఒక మంచి తరుణం. ఆయన వైపుకు మనం తిరిగినట్లయితే వాటి నుండి మనల్ని విడిపించే మార్గాన్ని ఆయన తెలియజేస్తారు. వాటి నుండి మనల్ని విడిపిస్తాడు కూడా, మనల్ని విమోచిస్తాడు. ఆయన పరిశుద్ధమైన రుద్రం మన కొరకే చిందించబడినది. ఆ పాప జీవితం నుంచి విడిపించడానికే ఆయన శిలువలో యాగమయ్యాడు, మన కొరకు బలి అర్పణగా మార్చబడ్డాడు. కనుక యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు దేవుని ఆలోచన చొప్పున. మనం కూడా ఆయన వైపు తిరగడానికి అడుగు వేయాలి. నేను పాపం చేశాను, ఎంతో వ్రత జీవితాన్ని అనుభవించాను, ఎంతోమంది జీవితాలను నాశనం చేశాను, ఎంతో వ్యభిచార క్రియలు చేశాను, ఎంతోమంది కుటుంబాలను విచ్ఛిన్నం చేశాను, ఎంతోమందిని మోసం చేశాను, ధనాపేక్ష కొరకు ఎల్లగొడిన మార్గాల్లో నేను వెళ్ళాను అని నా శరీరాన్ని సైతం ఈ యొక్క దుర్వ్యాపారముతోనూ ఈ యొక్క మాదక ద్రవ్యాలతోనూ పాడు చేసుకునేటువంటి ఆలోచనలో నిలిచిపోక ఆయన వైపుకు తిరిగినట్లయితే, అడుగు వేసినట్లయితే ఆయన సహాయం చేస్తాడు. యాకోబు అదే చేశాడు. ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటావు, ఇక నీ బ్రతుకు మార్చుకో, నీ తండ్రి ఇంటికి వెళ్ళు అనగానే యాకోబు బయలుదేరాడు. అబ్బోకు అనేటువంటి రేవు దగ్గరికి వచ్చేసరికి తనకు ఒక సమాచారం వచ్చింది. ఇదిగో మీ అన్నయ్య నీ కొరకు ఎదురుగా వస్తున్నాడు, కొంతమంది సమూహాన్ని తీసుకొని. అతను వచ్చేటువంటి తీరును, అతని ముఖ కవలికలను చూస్తుంటే చాలా ఉగ్ర రూపంతో వస్తున్నాడు, చాలా ఉద్రేకంతో వస్తున్నాడు, చాలా కోపంతో వస్తున్నాడు. కారణం ఏమైందో మనకు తెలియదు.
అని యాకోబుకు ఆ సమాచారాన్ని అందించారు. యాకోబు దాన్ని వినిన వెంటనే ఖచ్చితంగా మా అన్నయ్య ఏసావుకి నేను వస్తున్నానన్న సంగతి తెలిసిండిద్ది. కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పులకు దోష శిక్షగా నా కొరకు ప్రతీకారం తీర్చుకోవడానికి వేగిరమే మా అన్నయ్య వస్తున్నాడు అన్న సంగతి యాకోబుకు అర్థమయ్యి తన కుటుంబీకులందరినీ ఎబ్బోకు రేవు దాటించి మీరందరూ వెళ్తూ ఉండండి, నేను చిన్నగా వస్తాను, తెల్లవారుజామున వస్తాను అని యాకోబు ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ 32వ అధ్యాయంలో మనం గమనిస్తాం ఈ విషయాలన్నీ. యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కొన్ని సంవత్సరాల క్రితం చేశానయ్యా పాపం, ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నది. ఇదిగో తెల్లవారితే ఒకవేళ మా అన్నయ్య ముందు వచ్చిన నా జీవితం ఇక్కడితో ముగించబడుతుంది, నేను సమాధులకు వెళ్ళవలసిన వాడిగా ఉన్నాను, నా జీవితం ఇక్కడితో పతనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, ఇక నాకు మరొక రోజు అనేది లేదు అని యాకోబు బాధపడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని పాదాల చెంత గోజాడుతూ ఉన్నాడు. ప్రభు అతని కన్నీటి ప్రార్థన ఆలకించి అతని వద్దకు వచ్చి అతన్ని దర్శించాడు. యాకోబు, నీ పాపాన్ని నేను ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇక్కడ అదే చూస్తాం. యాకోబు యొద్దకు వచ్చి దేవుడు అడుగుతాడు, 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఎందుకని దేవుడు అతని పేరు అడిగాడు? అతని పేరులోనే ఉంది తన స్వభావం అంతా. ఆ పేరును బట్టే తన జీవితం కూడా అలాగే ఉంది. వంకరగాను, మోసముతోనూ, దేవునికి ఆయాస్కరంగాను, దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితంగాను యాకోబు జీవితం అలాగే ఉంది. అందుకే ప్రభు అడుగుతున్నారు, నీ పేరేంటి? నా పేరు యాకోబయ్యా. యాకోబు చెప్పుకోవాలా, నేను గొప్పోడిని, నేను గొప్పింటోడిని, మా కులం అది, మా మతం అది, నేను అలా పెరిగాను, నేను ఎలా పెరిగాను, నేను అక్కడున్నాను ఇక్కడున్నాను, ఆ దేశంకి వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి గొప్పలు చెప్పుకోలేదు యాకోబు. యాకోబు తన జీవితాన్ని స్పష్టంగా ఒప్పుకున్నాడు. నేను యాకోబునే, నేను మోసగానే, నేను వంకరగానే ప్రవర్తించాను, నేను అనేకుల జీవితాన్ని నాశనం చేశాను, నేను అనేకులు మోసం చేశాను, నేను పాపంలోనే ఉన్నాను, నీకు ఆయాసకరంగానే ప్రవర్తించాను, పరలోకానికి నీకును విరుద్ధంగా నేను జీవించానని యాకోబు తన జీవితాన్ని స్పష్టంగా దేవుని పాదాల చెంత ఒప్పుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు ఆ తర్వాత వచనంలో, నీవు యాకోబు అన్న సంగతి నువ్వు గుర్తించావు కాబట్టి ఇక మీదట నీవు యాకోబువు కాదు, నీవు ఇజ్రాయేలువి అన్నాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం పాపాలు చేసాం, సంవత్సరాలు దొరుకుతున్నాయి, మేము ఇప్పుడు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నాం, ఇక ఆ పాపాల గురించి ఎవరు అడిగేవారు లేరు అని అనుకోవడానికి వీలు లేదు. పాపం ఎన్నాళ్ళైనా ఎదురుగానే నిలబడి ఉంటుంది, శిక్షను తీసుకొని వస్తుంది. దేవుని యొక్క గ్రంథములో వజ్రపు కొనతో రాయబడి ఉన్నది. దానిని తుడిచివేయటయో, దాన్ని తెంచివేయటయో, దాని నుండి తప్పించుకునేటయో ఎవరి వలన సాధ్యము కానీ వీలు పడనటువంటి అంశము. కనుక మన పాపాలు ఎన్నాళ్ళైనప్పటికీ దాని యొక్క ఫలం మనం అనుభవించాల్సిందన్న సంగతిని గుర్తించిన వారంగా దాని శిక్షను తప్పించుకున్నటకు, దానిని బట్టి రావాల్సినటువంటి ఆ పాప శిక్షను మనం తప్పించుకున్నట్లుగా మనం ఇప్పుడే ప్రభా నేను తప్పు చేశాను, నేను మోసం చేశాను, నేను లంచాలు తీసుకున్నాను, నేను వడ్డీ వ్యాపారాలు చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాను, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నేను కుటుంబాలు సైతం నాశనం చేశాను, పచ్చగా ఉన్నటువంటి కుటుంబాలు ఎండిపోయినట్లుగా చేశాను, చదువులను పాడు చేశాను, చక్కగా ఉండేవారిని దురలవాట్లకు అలవాటు చేశాను, నేను డంబంగా అహంకారంగా ప్రవర్తించాను, గర్వంతో ఊగిపోయాను, అందరూ నాకంటే చిన్నవారు, అందరూ నాకంటే లేనివారు, అందరూ నాకంటే అణిచివేయబడిన వారు, అణగదొక్కబడిన వారు, నేనే గొప్పవాడిని అనేటువంటి భావంతో నేను ప్రవర్తించాను ప్రభా అని మనం పాపములను ఆయన చెంత ఒప్పుకున్నట్లయితే, పాపం ఎదుట చిన్న పెద్ద వ్యత్యాసం లేనే లేదు, ప్రతివారు పాపులైన వాక్యం సెలవిస్తుంది. మనం మన పాపములను ఆయన పాదాల చెంత ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. యాకోబు చేసింది అదే, తన పాపాలను ఒప్పుకున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి పాపాలు చేశాడో చిన్ననాటి నుండి తను చేసిన ప్రతి తప్పిదమును యాకోబు ఒప్పుకున్నాడు. యాకోబు దేవుని చేత నీవు నా కుమారుడు ఇక నుంచి అని పేరు పెట్టబడిన వాడుగా ఉన్నాడు, ఆశీర్వాదజనంగా ఉన్నాడు. అతని ఆశీర్వాదం ఏ విధంగా వర్ధిల్లింది అనగా అతని తర్వాత తరం అతని పేరుని బట్టి అతిశయించినట్లుగా దేవుడు చేశాడు. దేవుని ఆశీర్వాదం అదే విధంగా ఉంటుంది. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన పేరుని బట్టి మన తరం అతిశయించినట్లుగా ఆ పేరు చిరకాలం, శాశ్వత కాలం తేజోమయంగా ఉన్నట్లుగా, తేజరిల్లినట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం పాపములను మనం విడిచి ఆయన సొత్తుగా మార్చబడి ఉన్నాం కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం మన పాపంలో ఆయన పాదాల చెంత ఒప్పుకుందాం. ఆయన నిశ్చయంగా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మనం విడిచిపెట్టినట్లయితే మన యొక్క లోక సంబంధమైనటువంటి క్రియలను, ఆయన పరిశుద్ధమైనటువంటి క్రియలను మనం అవలంబించుకోగలుగుతాం. ఆయన మనల్ని అలంకరిస్తాడు. యాకోబు కుమారుడుగా మార్చబడి దీవెనకరంగా జీవించాడు. ఒకవేళ యాకోబుగానే ఉన్నట్లయితే, నేనే తప్పు చేయలేదు, నేను యాకోబునే, ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు అని అలాగే ఎబ్బోకు రేవు దాటినట్లయితే,
యాకోబుకు అక్కడతో జీవితాలు నౌకలో ముగించబడి ఉండేవి. తన యొక్క జీవితం ఇక చరిత్ర పుటంలో ఉండేది కానే కాదు. అక్కడితోనే తన యొక్క మరణ శాసనం రాయబడి ఉండేది తన అన్న చేతిలో. పాపం ఎన్నాళ్ళైనా శిక్ష ఖచ్చితంగా అక్కడ సిద్ధంగానే ఉండేది. ఎన్నాళ్ళైనా అది ఎదురు చూస్తూనే ఉండేది. ఏదైతే చేశామో దానికి ప్రతిఫలంగా ప్రతిదీ అనుభవించవలసింది. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు అనేటువంటి సమయం మిగిలి ఉండగానే మనం ఆయన తట్టు తిరుగుదామా? మనం పాపం చేసి ఉన్నాము, మనం ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అన్న సంగతిని గుర్తిస్తామా? నాలో ఏ తప్పు లేదు, నేను ఏ పాపము చేయలేదు, నేను భక్తురాలని నల్ల బైబిల్ పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని చర్చిలో ముందు కూర్చొని వీధులలో నేనే పరిశుద్ధురాలని కనపరుచుకుంటూ మట్టికేనా, లేదంటే అంతరంగం స్వభావం మారిందన్న సంగతిని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. యాకోబు పైకి ఎంతో ఆస్తిని సంపాదించాడు, ఎంతో సంపదను కూడబెట్టుకున్నాడు, కానీ తనలో ఉన్నటువంటి పాపం మాత్రం బయటికి వెళ్ళలేదు. తను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడో, యాకోబు తత్వాన్ని, యాకోబు స్వభావాన్ని దేవుని పాదాల చెంత విడిచిపెట్టాడో, అక్కడి నుండి తన యొక్క ఆధ్యాత్మిక జీవితం కట్టబడడం ప్రారంభమైంది. అక్కడి నుండి తన యొక్క ఆత్మీయ విలువలు అంతకంతకు ఎదగడం ప్రారంభమైంది. తన యొక్క జీవితం చరిత్రలో ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా మార్చబడిపోయింది. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత వెలిగించబడి, దేవుని కుమారుడుగా మార్చబడిన వాడుగా యాకోబు ఇజ్రాయేల్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. కనుక మనము దేవుని కుమారులుగా మార్చబడదాం. మనం మన పాపములను ఒప్పుకున్నట్లయితే మనం ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ దేశానికి సంబంధించిన వారమైనప్పటికీ మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దబడతాం. నిజమైనటువంటి దేవుని పరిశుద్ధ జనాంగంగా మనం నిలవగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం ముందుకు సాగుతూ దేవుని సర్వసత్యంలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఆయన మన పాపాల నిమిత్తం శిలువలో మరణించాడు. ఆయన మన పాపాల నిమిత్తమే కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన వీపు నాగటి చాలా వల్ల చీల్చబడినది. ఆయన పరిశుద్ధమైన రుద్రం చివరి బొట్టు వరకు కార్చబడినది. ఆయన మన పాపముల నిమిత్తమే భారమైనటువంటి శిలువను మోసాడు. మన పాపముల నిమిత్తమే ఆయన మేకులతో దిగ్గుగొట్టబడ్డాడు. తన చేతులకు, తన తలకు, తన కాళ్లకు, తన శరీరం అంతా రక్తసిక్తంగా గాయాలు చేయబడినవి అన్న సంగతిని మనం గుర్తిస్తాం ఎప్పుడైతే ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచుతామో. కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మన పాపాలు క్షమించగలిగినటువంటి ఒక్క పరిశుద్ధమైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని గుర్తించి ఆయన తట్టుకు మనం తిరిగినట్లయితే ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరిస్తాడు. మన జీవితాన్ని మరో మలుపు త్రిప్పుతాడు. ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను మరియు భౌతికంగాను కూడా దీవెనకరంగా మారుస్తాడు. ఉద్యోగంలోను, వ్యాపారంలోను, కుటుంబ వ్యవహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ, చదువుల్లోనూ, ఆరోగ్య పరిస్థితుల్లోనూ, వివాహ పరిస్థితుల్లోనూ, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో ఆయన మనల్ని నిజమైన ఆశీర్వాదముతో దీవిస్తాడు. ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు. అనేకులకు దీవెనకరంగా సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటలో ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. యాకోబుగానే ఉన్నట్లయితే తను ఆశీర్వాదకరంగా ఉండేవాడు కాదు, కానీ యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడట చేతనే నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునగలిగాడని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యాన్ని ప్రతి వారి యొక్క జీవితం నీ వైపు త్రిప్పబడినట్టుగా, పాత రోత జీవితం విడిచిపెట్టబడే పరిశుద్ధమైనటువంటి జీవితంగా మార్చబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకనూ రక్షణలోనూ పరిశుద్ధాత్మ శక్తిలోని ఇంకా మారు మనసు పొందుకొని సాక్షులుగా జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా ప్రతి అవసరం అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. ఇంకా టీవీ పరిచయం, టీవీ ఛానల్ వారిని అందరినీ కూడా దీవించి పరిచయం నానాటికి వృద్ధులు నింపచేసి కుడియలకు విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.